హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ స్వీట్ పరోటా రోల్స్. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇది హెల్తీ ఫుడ్ అని మీకే తెలిసిపోతుంది. బెల్లం తురుము, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్. ముందుగా గోధుమ పిండిని సాల్ట్ వేసుకుని కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పరోటా తయారు చేసుకుందాం. ముందు చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన నెయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే పైన కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చపాతీని మధ్య నుంచి కింద వరకు చాకుతో ఘాటు పెట్టుకుని దాన్ని కోన్ షేప్లో చుట్టుకోవాలి. దానిని మళ్ళీ రౌండ్ షేప్లో తయారు చేసుకుని పరోటాలా ఒత్తుకోవాలి. కొంచెం పైన పొడిపిండి అద్దుకుంటూ పరోటాలాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం పొరలుగా వస్తుంది. ఇలా చేయడం రాకపోతే మామూలుగా చపాతీలా కూడా చేసుకోవచ్చు. అలాగే ముందు చూపించిన విధంగా ఇంకొక పరోటా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కనిచ్చి ఈ పరోటాని రెండు వైపులా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా పరోటా తయారు చేసుకున్నాక కొద్దిగా చల్లారనివ్వాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా నేను చేసిన విధంగా చేతితో ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొరలుగా వస్తుంది. ఇప్పుడు ఈ పరోటా మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. దీని మీద తురిమిన బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసి కొద్దిగా పైన నెయ్యి వేసుకొని ఇలా రోల్లా చుట్టుకోవాలి. ముందుగా పరోటాలు ఒకటి ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే చాలండి. సింపుల్గా ఈ రెసిపీ తొందరగా అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే పరోటా రోల్స్ రెడీ అయిపోయాయి. ఈ పరోటాలో ఐరన్, ఫైబర్స్ అవి బాగా ఉండడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.